హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు స్టెంప్ మైక్. సో ఈ రోజు మన ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 4 వచ్చేసి ఎల్ఎస్సీ వర్సెస్ డీసీ. ఎక్కడ ఆడబోతున్నారు, ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎక్స్పెక్టెడ్ ప్లేయర్ ఎవరు, అండ్ ఫైనల్లీ ఇవన్నీ కన్సిడర్ చేసి నా ప్రెడిక్షన్. సో ఇవంతా మనం డిస్కస్ చేసుకోవాలి కదా. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. సో మన ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఎక్కడ ఆడబోతున్నారు, పిచ్ ఎక్కడ. సో ఇది వైఎస్ఆర్ రెడ్డి స్టేడియం ఇన్ వైజాగ్. మన ఢిల్లీ వాళ్ళ సెకండ్ హోమ్ పిచ్ గా దీన్ని అయితే చూస్ చేసుకున్నారు. ఫస్ట్ హోమ్ పిచ్ వాళ్ళు అరేంజ్ చేయట్లీ, అది తీసేస్తే సెకండ్ వచ్చేసి మన వైజాగ్ లో ఉండే వైఎస్ఆర్ స్టేడియం అయితే వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి సెకండ్ హోమ్ పిచ్ ఇది. సో అక్కడైతే ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. అది కండిషన్స్ ఎలా ఉంటాయి, మన నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఇచ్చిన ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్ కన్నా ఇది ఇంకా ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్. ఇది ఇంకా గ్రౌండ్ సైజ్ లో ఎస్ఆర్హెచ్ మన ఉప్పల్ స్టేడియం కన్నా చాలా చిన్నది. ఇక్కడ ఈ రోజు కూడా నేను 200+ అండ్ 220+ వస్తుందని నేనైతే ప్రెడిక్ట్ చేస్తున్నా. 220+ అయితే పక్కా. అండ్ డీసీ బ్యాటింగ్ ఫస్ట్ పక్కా వస్తుంది, ఎందుకంటే ఎల్ఎస్జీలో చాలా బౌలింగ్ అటాక్ కి ఇంజురీస్ అయితే ఉన్నాయి. వాళ్ళకి ఇంజురీ కన్సర్న్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు 11 సెట్ చేసుకోవడమే చాలా కష్టంగా అయిపోయింది ఇప్పుడు. సో ఆ ప్లేయింగ్ 11, ప్లేయింగ్ 12 ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూసిన తర్వాత దీని గురించి ఇంకా బాగా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి మనకి ప్లేయింగ్ 12. సో ప్లేయింగ్ 12 వచ్చేసి ఫస్ట్ ఎల్ఎస్జీ చూద్దాం. అర్షిన్ కులకర్ణి అండ్ మార్కరమ్ ఆర్ మార్ష్ ఇద్దరిలో ఒకళ్ళు ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి బౌలింగ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని బౌలింగ్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయని వాళ్ళు ఫీల్ అయితే మార్కరమ్ విల్ కమ్, బికాస్ మిచెల్ మార్ష్ బౌలింగ్ అయితే చేయట్లేదు, తనకి ఇంజరీ కన్సర్న్ ఉంది. మార్కరమ్ బిట్ ఆఫ్ ఆఫ్ స్పిన్ ఇస్తాడు కాబట్టి సో మేబీ డిపెండింగ్ ఆన్ వాళ్ళ కింద కూర్పు ఎలా ఉంటుందో దాన్ని బట్టి పైన డిసైడ్ అవుతుంది వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే ఆడతారు. 1 డౌన్ పూరన్, 2 డౌన్ వచ్చేసి పంత్, 3 డౌన్ ఆయుష్ బదోని, తర్వాత ఫినిషర్స్ గా మిల్లర్ అండ్ అబ్దుల్ సమద్, షార్దుల్ ఠాకూర్, రవి బిష్నాయ్, రాజవర్ధన్ హంగర్గేకర్, షమార్ జోసెఫ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా మణిమరన్ సిద్ధార్థ్, లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ సారీ. సో ఇప్పుడు ఢిల్లీ వాళ్ళ ప్లేయింగ్ 11 చూద్దాం. ఓపెనర్స్ ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ జేక్ ఫ్రేజర్ మగక్, అభిషేక్ పోరల్ విల్ కీప్ ద వికెట్స్ యాజ్ వెల్. కరుణ్ నాయర్ తన డొమెస్టిక్ ఫామ్ ని మైండ్ లో పెట్టుకుని ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇస్తారైతే నేను అనుకుంటున్నా. స్టబ్స్ అండ్ అక్షర్ పటేల్ విల్ గో ఆన్ ద టాప్ యాజ్ వెల్. స్టబ్స్ పైకి చెప్పలేం, ఫ్లోటర్ గా అక్షర్ పటేల్ మన ఇండియాకి ఏం చేశారో అదే చేయొచ్చు. అశుతోష్ శర్మ, త్రిపురాణ విజయ్ మన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ త్రిపురాణ విజయ్. ఎందుకు త్రిపురాణ విజయ్ ని నేను ఈ లైనప్ లో పెట్టాను అంటే, మనకి ఎల్ఎస్జీలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ, మిడిల్ ఆర్డర్ అంతా లెఫ్ట్ హ్యాండర్స్, మిల్లర్, పూరన్, పంత్, ఇలా ముగ్గురిని కౌంటర్ చేయాలంటే మనకి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ కావాలి. త్రిపురాణ విజయ్ దగ్గర చాలా వేరియేషన్స్ ఉన్నాయి, నేను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో చూశాను. అండ్ హ్యాండీ కస్టమర్ విత్ ద బ్యాట్ యాజ్ వెల్. సో త్రిపురాణ విజయ్ మైట్ డెబ్యూ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో చూద్దాం ఏమవుతుందని. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ అండ్ నటరాజన్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది చూస్తే మీ అందరు డౌట్ రావచ్చు, కేఎల్ రాహుల్ ఏంటి దీంట్లో ప్లేయింగ్ 11, ప్లేయింగ్ 12 లో లేడు అనేసి. కేఎల్ రాహుల్ ఫస్ట్ మ్యాచ్ కి అవైలబుల్ ఉంటాడో ఉండడో డౌట్ అంట. అంటే డైరెక్ట్ మన అక్షర్ పటేలే ఇట్లా మీడియాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సో కెప్టెనే డౌట్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ తను ఆడకపోవచ్చు. బట్ క్యాంప్ లో అయితే ఉన్నాడు, ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు, నా వీడియోస్ అయితే చూసా. బట్ చెప్పలేం, చూద్దాం. ఇఫ్ రాహుల్ ప్లేస్ కరుణ్ నాయర్ కి తగ్గచ్చు ఛాన్సెస్, చూద్దాం. లెట్స్ సీ వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేసి. సో ఎల్ఎస్జీలో అయితే చూసుకుంటే మనకి మెయిన్ పేసర్స్ వాళ్ళకి వాళ్ళు మయాంక్ యాదవ్ ని గ్రూమ్ చేసి వాళ్ళు రెడీ చేసుకొని ఎక్స్ట్రీమ్ పేస్, నెక్స్ట్ బిగ్ థింగ్ పేస్ బౌలింగ్ లో ఇండియాకి ఉమ్రాన్ మాలిక్ కూడా అలాగే వచ్చి అలా ఇంజరీ కన్సర్న్ ఫామ్ డిప్ వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు కూడా చూసుకుంటే మయాంక్ యాదవ్ అలాగే ఉంది. అండ్ వాళ్ళకి ప్రీమియర్ పేస్ అటాక్ ఉన్న ఆవేష్ ఖాను, మోసిన్ ఖాను, ఇంకోళ్ళు ఎవరు ఆకాశ్ దీప్. సో వీళ్ళంతా వాళ్ళకి డిఫరెంట్ ఇంజరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మోసిన్ ఖాన్ తనైతే అసలు కాఫ్ ఇంజరీతో రూల్ అవుట్ అయిపోయారు. తన ప్లేస్ లో షార్దుల్ ఠాకూర్ వచ్చాడు రిప్లేస్మెంట్ గా. సో వీళ్ళకి ఇంత ఇంజరీ కన్సర్న్ ఉన్నప్పుడు వీళ్ళు ఫస్ట్ రెడీ చేసుకున్న ప్లేయింగ్ 11 మొత్తం మారిపోయింది. ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు అనుకున్న ప్లేయింగ్ 11 అయితే ఇప్పుడు వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు. సో ఇట్లా చూసుకుంటే వీళ్ళకి చాలా కన్సర్న్స్ ఉన్నాయి బౌలింగ్ లో. అందుకనే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఓకే మనం బౌలింగే తీసుకొని బాగా కొంచెం బౌలింగ్ వేసి ఎంతో కొంత కొట్టించుకొని దాన్ని కొంచెం చేజ్ చేద్దామన్న ఆలోచనలో అయితే ఎల్ఎస్జీ ఉంటారు. సో ఇఫ్ ఎల్ఎస్జీ వన్ ద టాస్ దే విల్ చూస్ టు బౌల్ ఫస్ట్.
ఒకవేళ మన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిస్తే వాళ్ళు కూడా బౌలింగ్ ఎంచుకుంటారు. వాళ్ళకి ఎలాగో ఎల్ఎస్జీ బౌలింగ్ అటాక్ లేదు, సో వీ కెన్ ఫాస్ట్ గా చేసి చేస్తే కొంచెం రన్ రేట్ కూడా మైండ్ లో ప్లే చేస్తూ ఉంటుంది. సో డీసీ అయితే మనకి టాస్ గెలిస్తే అంటే ఏ టీం టాస్ గెలిచినా బౌలింగ్ అయితే తీసుకుంటుంది అని అయితే పక్కా క్లారిటీ. సో మనం ఈ రెండు టీమ్స్ లో ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎల్ఎస్జీ ఫస్ట్ ఈ రెండు టీమ్స్ కి ఒక ట్రేడ్ ఎక్స్చేంజ్ అయితే జరిగింది. ఇది వరకు పంత్ వచ్చేసి డీసీ కెప్టెన్, ఇప్పుడు ఎల్ఎస్జీకి మరి ఎల్ఎస్జీ కెప్టెన్ అయ్యాడు. రాహుల్ వచ్చేసి మన ఎల్ఎస్జీలో ఆడాడు, అక్కడి నుంచి డీసీ ట్రేడ్ అయ్యాడు ఈ సీజన్. సో ఇది చాలా బాగుంటది. ఎలా ఉంటది వాళ్ళ ఆపోజిట్ అంటే వాళ్ళ హోమ్ టీమ్ ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఇటు వచ్చి ఆడుతుంటే ఎలా ఉంటది చూడడానికి చాలా బాగుంటది. సో ఇప్పుడు ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్ వచ్చేసి నేనైతే పంత్కి ఇస్తున్నా ఎల్ఎస్జీలో ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్. బికాస్ తను మిడిల్ ఓవర్స్ లో స్పిన్ ని ఎలా కౌంటర్ చేసి కొడతాడు, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ లైన్ వీక్ ఉన్నప్పుడు తను చాలా బాగా ఆడడం అనేది ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ కి. తను బాగా ఆడలేదు అంటే ప్రెషర్ అంతా పూరన్ మీద పడుతుంది. పూరన్ కి చాలా చాలా అంటే వైడ్ రేంజ్. తను ఫస్ట్ 10 balls లో కానీ స్ట్రగుల్ అవ్వకుండా అయ్యింది సెట్ అయితే పూరన్ ఆపడం ఎవరి వల్ల కాదు. తను తీయాలనుకుంటే ఫస్ట్ 10 to 15 balls తీసేస్తే ఆ స్ట్రగుల్ చేస్తే తనకి రన్స్ రాకపోతే తనకే ప్రెషర్ అయి తనే వికెట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. పూరన్ కున్న మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే అదే, ఫస్ట్ స్టార్ట్ ఎలా ఉన్నా దాన్ని ఆపి ఆడడం తనకి రాదు. తను ఈజీగా తనే వికెట్ ఇచ్చేస్తాడు ఫస్ట్ 10-15 balls తనకి టైట్ చేసేస్తే. సో పూరన్ కి అదైతే ఉంది. మిల్లర్ కి లైక్ తను ఒక చాలా మంచి ఫినిషర్. సో మిగతా పైన వాళ్ళు బాగా ఇచ్చి దీనికి ఫినిషింగ్ రోల్ మంచిగా ఇస్తే దీన్ని చేయగల ఎబిలిటీ మిల్లర్ కి ఉంది. సో ఇదంతా చూసుకుంటే అంతా డిపెండ్ అయ్యేది పంత్ మీద కాబట్టి సో ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్ గా పంత్ కి అయితే నేను ఇస్తా. ఢిల్లీలో ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు? ఢిల్లీలో ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్ నేను వచ్చేసి జేక్ ఫ్రెజర్ మగర్ అయితే నేను చూస్ చేసుకుంటున్నా. బ్లిస్టరింగ్ స్టార్ట్ బ్రో. ఆస్ట్రేలియాలో నేను స్టార్టింగ్ తిని బీబీఎల్ లో చూసా, మెల్బోర్న్ రెనిగేట్స్ అనుకుంటా ఆడతాడు. అప్పుడు అసలు అందులో అక్కడ సెన్సేషన్ అయిపోయాడు అంతే. అంటే ఎలా ఏదో పెద్ద పెద్ద బౌలర్లు వస్తే వాళ్ళే నుంచుని కొట్టేశాడు. మొన్న తన స్టాంప్ ఆఫ్ అథారిటీ లాస్ట్ టైమే వేసాడు మన ఐపీఎల్ లో. ఎంత 30 balls 75 25 balls ఎంతో తీసుకుని 70 బ్లిస్టరింగ్ కొట్టేసి వెళ్ళిపోయాడు. ఈ వైజాగ్ పిచ్ లోనే అనుకుంటా. సో తను చాలా ఎక్స్‌ఫ్యాక్టర్. ఆ మంచి స్టార్ట్ అయితే ఇస్తే కిందికి స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ వీళ్ళు చూసుకుంటారు ఫినిషింగ్ అనేది, నో ప్రాబ్లం. సో అది ఆ స్టార్ట్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. సో జేక్ ఫ్రెజర్ మగర్ కానీ ఎక్స్‌ఫ్యాక్టర్ ప్లేయర్ అని ఢిల్లీలో నేను అనుకుంటున్నా. సో మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ప్రెడిక్షన్. మనందరి ఫేవరెట్, మనందరం వెయిట్ చేస్తుంది లాస్ట్ లో దీనికోసమే. సో ప్రెడిక్షన్ వచ్చేసి ఎల్ఎస్జీకి ఉన్న బౌలింగ్ కన్సర్న్స్, డీసీకి ఉన్న ఎక్స్పీరియన్స్, ఫ్యాఫ్ డు ప్లెసిస్ కానీ అక్షర్ పటేల్ కానీ స్టబ్స్ కానీ వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఇవంతా మైండ్ లో పెట్టుకొని వీళ్ళకున్న ఇంజరీ కన్సర్న్స్ ఒక్కటే వీళ్ళ ప్రాబ్లం, లేకపోతే చాలా మంచి టీం ఉండేది ఎల్ఎస్జీ. సో ఇప్పుడు ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని నేనైతే డీసీకి 75% విన్నింగ్ ఛాన్స్ అయితే డీసీకి అయితే ఉంది. 25% ఓన్లీ ఎల్ఎస్జీ. అది కూడా మిడిల్ ఆర్డర్ ఏమన్నా క్లిక్ అయితే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఎల్ఎస్జీకి అది కూడా ఉండదు. సో డీసీకి అయితే 75% విన్నింగ్ అండ్ ఆల్సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళు తీసుకోవాలనుకుంటారు. సో డీసీ అయితే క్లియర్ ఫేవరెట్స్ అయితే ఈ మ్యాచ్ కి అయితే నేను చెప్తా. సో మీ ప్లేయింగ్ 11s ఎలా ఉంటాయి, మీ ప్లేయింగ్ 12s ఎలా ఉంటాయి అండ్ మీ ప్రెడిక్షన్ ఏంటి, అవన్నీ మీరు అయితే కామెంట్స్ లో అయితే చెప్పండి. అండ్ సో టుమారో ఇంకో ప్రివ్యూ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.